హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ పై బిగ్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్కి సంబంధించి ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది సీఎం చంద్రబాబు సర్కార్. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దీపం 2.0 పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులను సంబంధించి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది. బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్కు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తోంది. ఈ డబ్బులు ఖాతాలోకి జమ అయ్యాయో లేదో లబ్ధిదారులు ఓసారి అయితే చెక్ చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీకు సంబంధించి ఏదైతే ఇక బుక్ చేసుకున్న నేపథ్యంలో బ్యాంక్ ఖాతాల్లో అయితే డబ్బు అయితే నేరుగా జమ అవుతున్న నేపథ్యంలో ఇక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇంకా ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకొని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మార్చి 31వ తేదీలోకి అయితే బుక్ చేసుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. కాబట్టి ఈ అప్డేట్ అయితే మీకు ఇన్ఫామ్ చేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఎవరైతే గ్యాస్ సిలిండర్ ఇంకా బుక్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా మార్చి 31 లోపు బుక్ చేసుకోండి. అలాగే ఎవరికైతే బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ అయితే క్రెడిట్ అయిన నేపథ్యంలో ఎవరైతే చెక్ చేసుకోలేదో వాళ్ళు కూడా తప్పకుండా మీ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. ఇక ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ దీపావళి కానుక గత ఏడాది చూసినట్లయితే అక్టోబర్ 31న దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి ఈ పథకం క్రింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు 98% మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో అయితే సొమ్ము అనేది జమ చేసినట్లు అధికారులు తెలిపారు. కాబట్టి ఈ అధికారులు అయితే జమ చేసినట్టు తెలిపిన నేపథ్యంలో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇంకా డబ్బులు రాకపోయిన వారు మాత్రం తమ బ్యాంక్ ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే ఇక లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే కనుక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. 1967 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అయితే సంప్రదించవచ్చు అన్నట్లు కూడా మనకి ఈ నెంబర్ అయితే ఇవ్వడం అనేది జరిగిన నేపథ్యంలో సద్వినియోగం చేసుకోండి నెంబర్ని. అలాగే ఇక గ్రామ వార్డు సచివాలయాలు లేదా తహసీల్దార్ కార్యాలయాల్లోని పౌర సరఫరాల అధికారులను అయితే సంప్రదించాలని కూడా అధికారులు సూచించారు. మీకేమైనా ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే 1967 ద్వారా అయితే మీరు సంప్రదించవచ్చు. కాబట్టి ఈ నెంబర్ని అయితే నోట్ చేసుకోండి. ఇక ఎటువంటి సేవలు ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సేవల్ని వినియోగించుకోవాలనుకుంటే ఈ నెంబర్ని అయితే ఉపయోగించుకొని మీరు సందేహాలను అయితే నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఇక దీపం పథకానికి డబ్బులు ఖాతాల్లో జమ అయినప్పటికీ ఇక మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ కాకపోవడం వల్ల అయితే కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. అయితే ఆ తర్వాత ఈ సమస్యను పరిష్కరించి 98% మంది లబ్ధిదారులకైతే డబ్బులు జమ చేశారు. కాబట్టి ఇక మిగిలిన 2% లబ్ధిదారులకు వివిధ కారణాల వల్ల అయితే డబ్బులు అయితే అందలేదని అయితే మనకి అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఎక్కువ మటుకైతే మనకి 98% మందికి అయితే లబ్ధిదారులకైతే డబ్బులు అయితే జమ చేశారన్నట్లుగా మనకి అధికారులు అయితే సూచిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా మనకి గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. ఇక దీపం పథకం క్రింద లబ్ధిదారులు 840 చెల్లించి సిలిండర్ బుక్ చేసుకోవాలి. అలాగే సిలిండర్ డెలివరీ అయిన వెంటనే ఆ డబ్బునైతే ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తుంది. ఇందులో కనుక 20 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, అలాగే మిగిలిన 820 రూపాయలు ఏపీ ప్రభుత్వం అయితే భరిస్తుంది. ఇది కూడా గమనించండి. ఇప్పటి వరకు బుక్ చేయని వారికి ఇంకా కొన్ని రోజులైతే అవకాశం మిగిలే ఉంది. కాబట్టి అర్హులైన వారు మార్చి 31వ తేదీలోపు అయితే ప్రభుత్వం అందించే ఫ్రీ గ్యాస్ సిలిండర్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు ఉచిత సిలిండర్ బుక్ చేసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈ సదవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఎందుకంటే మార్చి 31 తర్వాత మీకైతే ఈ అవకాశం అయితే ఉండదు. కాబట్టి తప్పకుండా మార్చి 31లోగా ఇక అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలని కూడా మనకి అధికారులు అయితే సూచిస్తున్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 1.54 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ 1.08 కోట్ల కనెక్షన్లు మాత్రమే ఇక దీపం 2.0 పథకానికి అర్హులు. కాబట్టి ఆధార్ వివరాలు సమర్పించని కారణంగా కొన్ని రేషన్ కార్డు హోల్డర్లు పథకానికి అయితే అర్హత పొందలేకపోయారు. కాబట్టి ఇక గ్యాస్ కనెక్షన్కు ఆధార్ అనుసంధానం పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇది కూడా ముఖ్యంగా గమనించుకోండి.
ఎప్పుడైతే ఆధార్ వివరాలు అయితే సమర్పించాలి. అంతేకాకుండా ఇక రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఆధార్ కార్డు అనేది మీ మొబైల్ దానికి అనుసంధానం అయితే ఉండి తీరాలి. అలాగే ఇక ఆధార్ అండ్ రేషన్ కార్డు తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరుతోనైతే నైనా ఉండవచ్చు, కానీ ఇక రేషన్ కార్డులో లబ్ధిదారుడి పేరు ఉండి తీరాలి. అలాగే భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హత అయితే ఉంటుంది. అంతేకాకుండా ఒకే రేషన్ కార్డులో 2 లేదా అంతకంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు అయితే ఉంటే కేవలం ఒకదానికే రాయితీ అనేది వర్తిస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దీపం కనెక్షన్లకు రాయితీ అయితే అందుబాటులో ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా గమనించాలి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు పొందాలంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. దీన్ని ఆన్లైన్లో లేదా డీలర్ దగ్గర పూర్తి చేయవచ్చు. సిలిండర్ తీసుకున్న 48 గంటల్లోనే గ్యాస్ సంస్థలు అయితే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ చేస్తాయి. మొత్తానికి చూసినట్లయితే దీపం 2.0 పథకం క్రింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు గాను ప్రభుత్వం అయితే ముందస్తు ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇప్పటి వరకు బుక్ చేయని వారు మార్చి 31లోగా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలి. లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలున్నా టోల్ ఫ్రీ నెంబర్ 1967 ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే సంప్రదించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం 2.0 పథకానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. మీకు ఇంకా ఏమైనా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చాలా విషయాలు అయితే నేను తెలిపాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా 1967 ద్వారా ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అయితే సంప్రదించి మీరు మీ సమస్యలను అయితే పరిష్కరించుకోవచ్చు. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్కి సంబంధించి మిగిలిన పథకాలకి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నేరుగా నోటిఫికేషన్ వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం 2.0 పథకానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. మీకు ఇంకా ఏమైనా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చాలా విషయాలు అయితే నేను తెలిపాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా 1967 ద్వారా ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అయితే సంప్రదించి మీరు మీ సమస్యలను అయితే పరిష్కరించుకోవచ్చు. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్కి సంబంధించి మిగిలిన పథకాలకి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నేరుగా నోటిఫికేషన్ వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.